హాయ్ ఫ్రెండ్స్, మునగాకు ఇది బాగా హెల్త్కి చాలా మంచిది. చూడండి, నేను చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇది. హాయ్ ఫ్రెండ్స్, మునగాకు చాలా మంచిది. మునగాకు. మేము చిన్నపిల్లకాయలప్పుడు మా ఊళ్ళో కలవాయి మాది. మా ఊళ్ళో బాగా 10 రూపాయలు కట్ట, బాగా ఇంత కట్ట దాకా వచ్చేది, పెద్ద కట్ట వచ్చేది. అది ఐసాకు కానీ మునగాకు కానీ మేము బాగా తినేవాళ్ళమి. 10 రూపాయలు పెట్టి కొనుక్కునేవాళ్ళమి. డైలీ రోజు మార్చి రోజు డైలీగా వండుకునేవాళ్ళం. ఐసాకు కానీ మునగాకు కానీ హెల్త్కి చాలా మంచిది ఇది. తింటే దీనివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మంచిది, ఆరోగ్యం కూడా ఏదన్నా మనకి కడుపులో ఏదన్నా ఉన్న కొట్టేస్తుంది. బాగా ఏదన్నా నల్లి పురుగులు గిరి పురుగులు ఉన్న అట్లాంటివి అయినా బాగా కొట్టేస్తుంది. మంచిది, హెల్త్కి మంచిది ఇది. భలే వండుకునేవాళ్ళం మేము చిన్నపిల్లకాయలప్పటి నుంచి నాకు బాగా తెలుసు దీని గురించి. బాగా తోటలు ఉంటాయి మాకు, ఆగు తోటలు ఉంటాయి. ఆగు తోటల వల్ల బాగా ఐసాకు మునగాకు బాగా తినేవాళ్ళమి. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినాక కూడా డైలీ వండుకుంటా నేను. రోజు మార్చి రోజైనా ఇది వండుకొని తింటా. బాగా ఇష్టం నాకు మునగాకు అంటే. బాగా చేసుకొని తినేవాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంది. ఎక్కువ మునగాకు తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మునక్కాయల కన్నా మునగాకు మంచిది హెల్త్కి. చిన్నప్పుడు ఏదన్నా కూరలు మనకి ఏది లేదు అనుకున్నప్పుడు టక్కన ఒక కట్ట తీసుకొని 10 రూపాయలు ఇచ్చి ఈ మునగాకు చేసుకునేవాళ్ళం. ఈ మునగాకుకి నాకు చాలా అనుబంధం ఉంది. ఎక్కువ చిన్నపిల్లప్పటి నుంచి పెళ్ళి అయ్యేదాకా కూడా మునగాకు అంటే ప్రాణం నాకు. ఏడన్నా చెట్లు ఉన్నా కానీ అది పనిగా కోసుకొచ్చుకొని నైట్కి చుట్టి పెట్టేసి గుడ్డకి, మళ్ళీ పొద్దున్న లేసి దాన్ని శుభ్రంగా చెరుక్కొని, బాగా ఇలాగ చెరుక్కొని శుద్ధంగా చెరుక్కొని పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా వేయించుకొని తర్వాత మిరప్పొడి బాగా దాంట్లో గుడ్డైనా వేసుకోవచ్చు. బాగా మీకు ఇది ఆకు బాగా వేయించేసిన తర్వాత దాంట్లో గుడ్డు కొద్దిగా నూనె మరిగంత వేసి దాంట్లో ఒక 2 గుడ్లు కానీ 3 గుడ్లు కానీ కొట్టేసుకొని బాగా పొరుటేస్తే దాంట్లో మీరు లాస్ట్లో మిరప్పొడి చల్లుకుంటే భలేతే అన్నం అంతా తినేయచ్చు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది ఇది. మునగాకు అంటే అంత ప్రాణం నాకు. చిన్నపిల్లప్పటి నుంచి ఎక్కువ మంది తింటారు మా ఊళ్ళో. ఎక్కువ మంది, చాలామంది కొనుక్కుంటారు, చాలామంది తింటారు. ఎక్కువ మంది మునగాకు అంటే ఇష్టపడిన వాళ్ళే ఉంటే ఉండరు. మీరు కూడా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. మునగాకు వేయించిన తర్వాత బాగా గుడ్డు కొట్టేసి బాగా పొరుట్టుకోండి. భలే ఉంటుంది మునగాకు. దీంతో అన్నం అంతా తినేయచ్చు. నేను ఎప్పుడైనా 2 రోజులకు ఒకసారి, అందకపోయినా వారానికి ఒకసారి కంపల్సరీగా తింటాను. నాకు మునగాకు అంటే చాలా ఇష్టం. ఏంటంటే మునగాకులో పుట్టి మునగాకులో పెరిగాను నేను. మా ఊళ్ళో ఎక్కువ ఆగు తోటలు ఉంటాయి, తమలపాకు తోటలు. ఆ తోటల్లో అందరూ అమ్ముతారు బయట తెచ్చి 10 రూపాయలు కట్ట, బాగా ఇంత కట్టిస్తారు. దాన్ని కొనుక్కొని బాగా తింటాము. ఎక్కువ మా ఈదిలో కూడా అందరూ కొనేవాళ్ళమే. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరూ ఒక్కసారిగా 10 మంది 10 ఇళ్ళు అయినా కానీ అందరూ మునగాకు వండుకొని తినేవాళ్ళం. ఎవరన్నా ఏదన్నా కూర, ఏం కూర అన్నా కానీ మాది మునగాకే అని ప్రతి ఒక్కరు అందరితో మునగాక. ఆ రోజు మా అమ్మ వ్యాపారం, చింతపండు వ్యాపారం, చేపల వ్యాపారం అట్లాగా చేసేది. మా నాన్న పనికి పోయి వచ్చే తల్లికి మా పిల్లకాయలందరూ, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు అందరు చదువుకు పోయేది. వాళ్ళు వచ్చే తల్లికి నేను రాయి సంగటి చేసేది. మునగాకు పచ్చడి అవి అక్కడ చేసుకునేది. ఎక్కువ కలవాయి సైడ్ ఎక్కువ అయ్యే చేసుకుంటాము. రాయి సంగటి, ఈ మునగాకు పచ్చడి అవి చేసి పెట్టేదాన్ని. వాళ్ళందరూ బడికి పోయి సాయంకాలానికి మధ్యాహ్నానికి అన్నానికి వచ్చే తల్లికి అప్పుడు ఆన్చుతూ ఉండేదాన్ని నేను. నాకు ఈ మునగాకు చేయనే సరిపోయేది. అది బాగా ఆంచాలా, కడగాల, దాన్ని ఒలుచుకోవాలా, చెరుక్కోవాలా. ఆ మునగాకు మళ్ళీ పచ్చడి అవన్నీ చేసే తల్లికి పనిలోకి పోయిన వాళ్ళు కూడా వచ్చేసేది. అంత నిదానంగా చేసేదాన్ని. వాళ్ళందరూ చదువుకునేది, నేను ఇంట్లో అన్నం వండి పెట్టుకుంటా. వాళ్ళు పనిలోకి పోయిస్తే, మా అమ్మ నాయన పనిలోకి పోయిస్తే పిల్లకాయలు 5 మంది మేము. 5 మందిలో వాళ్ళు నలుగురు చదువుకునేవాళ్ళు. నన్ను బడికి పోమ్మంటే నేను పోయేదాన్ని కాదు. నేను బడికి పోకుండా బడికి పోమ్మా, నువ్వు కూడా చదువుకోమ్మా, నువ్వు ఒక 10 దాకా చదువుకోమ్మన్నా. నేను బడికి పోననేది. పెద్దక్క వచ్చి నన్ను జుట్టు పట్టుకొని చేయి పట్టుకొని ఈడుచుకోపోయినా కానీ బడిలో పెద్దక్క అనేది ఉండేది ఒక ఆమె.
ఆమె వచ్చి ఈడ్చుకోబోయేది నన్ను జుట్టు పట్టుకొని, నువ్వు రా బడికి రా బడికి రా అంటే నేను రాను అనేది. ఆమెను చూసి ఎట్టంటే అట్ట పోయి చెట్లల్లో చేమల్లో దాముకునేది. ఆమె పోయేదాకా బయటకే వచ్చేదాన్ని కాదు. అట్ట నలుగురు పిల్లకాయలు చదువుకున్నారు, నేను ఒక్కదాన్నే చదువుకోలేకపోయినా. మా తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు ఒక అన్న ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు చదువుకున్నారు. కానీ నాకు చదువు అంటే లేదు. నాకు చదువేం రాదు. ఒక 5 దాకన్నా పోరుకాడి పంపించాలని చూశారు మా అమ్మోళ్ళు. నేను పోవాలంటే నాకు చదువు మీద విరక్తి పుట్టేది, ఏడ్చేదాన్ని. నేను పాను అనేదాన్ని. ఇప్పుడు నాకు చదువుకోవాలని ఉంది, ఏదన్నా రాసుకోవాలని ఉంది, ఏదన్నా కనుక్కోవాలని ఉంది. అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు చదువుకోవాలంటే ఏం చదువుకోగలుగుతుంది? అంత అయిపోయిన తర్వాత చదివేటప్పుడు చదవలేకపోయా. ఇప్పుడు చదవాలా, ఇప్పుడు చేసుకోవాలి, ఇప్పుడు చూసుకోవాలంటే ఏం చూడగలుగుతాం, ఏం చదవగలుగుతాం? ఏం చేయలేము. అన్నం కొరకే పరిమితి అయిపోయినా నేను. అట్ట నా పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు చదువుకుందాము ఏదైనా ఈది బడులు, అప్పుడు లైటింగ్ ఈది బడులు, పిండి బళ్ళు, అంగనబడి పిండి బళ్ళు అని వచ్చేది, రాత్రులు బళ్ళు. ఆ రాత్రి బళ్ళకి పోతే వాళ్ళే పిండి పెట్టేది, పాలపిండి పెట్టేది. ఆ పాలపిండి వచ్చి పాలపిండి పెట్టేది. రెండేది వచ్చి ఆడ కూర్చొని పాలపిండి మీద ధ్యాస ఉండేది కానీ చదువు మీద ధ్యాస ఉండేదిలే. పెద్ద అయినాక ఇంక చదువుకోవాలని ఇంట్రెస్ట్ కలిగినాక పాలపిండి మీద ధ్యాస ఉండేది. రాత్రులు బళ్ళకి పోయేది. వాళ్ళు 8 నుంచి 11 దాకా చెప్పేవాళ్ళు చదువు లేని వాళ్ళకి. అప్పుడు నా పలకలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి గవర్నమెంటు చదువు లేని వాళ్ళకి, ఆడవాళ్ళకి, ఇంట్లో 5 మామూలు పనులు చేసుకునే వాళ్ళకి రాత్రులు బళ్ళు పెట్టేది చదువు లేని వాళ్ళకి. ఆ రాత్రి బడికి పోతే పాలపిండి ఎప్పుడు పెడతారా, పాలపిండి ఎప్పుడు తిందామా అనేదే ఉండేది. కానీ కొండ చీపుల్లోనే వచ్చారు. ఏదో ఒక వీడియో చేద్దాం అనుకుంటే వద్దు, కొండ చీపుల్లో అంటూ వచ్చారు. డిస్టర్బ్ లేకుండా ఏదైనా ఒక దిక్కడ చేసుకుందాం అనుకుంటే ఎవరో ఒకరు అరుస్తూ ఉంటారు. ఏదో ఒకటి అమ్మనాటికి వస్తారు. తెల్లగడ్డలని, ఉల్లిగడ్డలని. రాత్రి బడికి పోయి ఆ పిండి పెట్టించుకొని ఇంటికి తెచ్చుకొని రాత్రి 11 అయ్యేది. ఆ పలకలు, ఆ పుస్తకాలు మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసేయాలి. అట్ట కూడా నేర్చుకోలేకపోయినా. నైట్ బడి కంటే ఇటు పాలేకపోయినాను. ఇట్టన్నా నేర్చుకుందాము, ఏదన్నా మన పేరు వారికన్నా కనుక్కుందాం అని పోయినా కానీ పాలపిండి మీద ధ్యాస ఉండేది కానీ చదువు మీద ధ్యాస ఉండేదిలే. ఇంకా అట్ట కూడా నేర్చుకోలేకపోయినా. నాతో పాటు ఒక 10 మంది మా ఈది పిల్లకాయలు కూడా బడికి పోయేవాళ్ళు కాదు. పెద్దోళ్ళు ఇంట్లో వంటలు చేసేదోళ్ళు కూడా. చిన్న పిల్లకాయలు చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు వాళ్ళు పోయేవాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చేతలకు, మా అమ్మోళ్ళు వచ్చేతలకు వంటలు చేసేసి అమ్మనగాయ వండుకొని పిల్లకాయలకి పెట్టుకొని నీళ్ళు నిప్పులు తెచ్చి పోసుకొని అట చేసేవాళ్ళం. కానీ చదువు మీద ధ్యాస లేక ఇప్పుడు చదువు కావాలా, నాకంటే చదువు లేదు, చదువు కావాలా అని ఏదన్నా కనుక్కోవాలన్నా కనుక్కోలేదు అంత పరిస్థితికి వచ్చినాం. ఇప్పుడు పెద్ద అయిపోయినాక పిల్లలు పుట్టినాక ఇప్పుడు చదువుకోవాలంటే ఏమన్నా చదవగలుగుతున్నా? ఇంకా చదువు రాదు. వచ్చే జన్మలో ఏదన్నా ఆ ఏగం ఉంటే చదువుకోవాల్సిందే. కానీ మళ్ళీ జన్మ అంటే ఉంటే ఇంకా చదువు అంటే వచ్చేది ఉండదు. ఎప్పుడు చదువుకోవాలనో అప్పుడే చదువుకోవాలా. ఈ వంటలు, ఈ తమ్ముళ్ళు, ఈ అన్నలు వీళ్ళందరూ వంటలు చేసి పెట్టాలా. ఇంటికి పెద్దదాన్ని నేనేను. మా అమ్మ నాన్న పనులకు పోతారంటే ఇంకా ఆ మనిషికి చదువే ఉండదు. ఎప్పుడైనా నాలాగా చేయకుండా మీరు చిన్నపిల్లప్పటి నుంచి బాగా చదువుకొని బాగా ఒక పొజిషన్కి వస్తే అప్పుడు మనకంటే ఎవరు చెప్పబడలే. మీరు పెట్టండి, మీరు చదవండి, మీరు చేయండి, మీరు వీడియోలు పెట్టండి అవన్నీ అని చెప్పబడలే. మనకంటే ఒక మైండ్లో క్రియేటివిటీని చేసుకుంటే ఆడికి బాగుంటుంది. కానీ వీళ్ళ చేత వాళ్ళ చేత బతిలాడి పెట్టించుకోవాలంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆ ఇబ్బంది. నేను చదువుకోలేదు, నాకు చదువు లేదు. నేను ఎందుకు చదువుకోకుండా ఉన్నాను ఆ రోజుల్లో? నువ్వు చదువుకొని ఉంటే బాగుండేది, ఎందువల్ల చదవలేకపోయినానని ఇప్పుడు ఆలోచనకు వస్తే నాకు చదువే లేదు. అదే ఆ పరిస్థితి రాకూడదు మీకు అందరికీ. వంటలు చేసుకోకుండా చదువుకుంటానైనా వంటలు చేసుకోవచ్చు కానీ వంటకే పరిమితం అయిపోకూడదు. అట్టా నేను చిన్నపిల్లప్పటి నుంచి చదువులే సంజాలే. మునగాకు సంగట్లో, కూళ్ళు సంగట, రాయి ముద్ద అంటే అంత ఇష్టం. డైలీ రాయి సంగటి చేసేదాన్ని. పిండి పోసేది, సంగట ముద్ద చేసేదాన్ని. పచ్చళ్ళు, పప్పు కూర, వంకాయ బజ్జీ, బెండకాయ బజ్జీ అట్లాంటి సంగట్లేక భలే ఉండేది. అవి చేసుకుంటా అట్ట చదివే మర్చిపోయినా పూర్తిగా.
నేను ఊళ్ళో అన్నానికి వచ్చే తల్లికి వాళ్ళని ఎత్తుకోను, వాళ్ళకి అన్నం పెట్టుకోను, మా చెల్లెలకి మా తమ్ముళ్ళకి వాళ్ళకి అట్లా ఇంటికే పరిమితం అయిపోయి చదువు లేకుండా నాకు ఇప్పుడు చదువు కావాలంటే చదువుకోలేకపోతాను. సో నా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి, పూర్తిగా చూడండి. నేను ఈసారి వండేది కూడా ఇంకొక వీడియో చేసి సాటర్డే ఒకటి పెడతాను, దాన్ని చూపిస్తాను ఈసారి మీకు ఎట్ట వండుకోవాలది. ఓకే.